అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, మనకి దసరా నవరాత్రులు ఈ గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే అక్టోబర్ 3 నుంచి. అందులో భాగంగానే మన ఛానల్లో రోజు అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి, మొదటి రోజు పీఠాన్ని ఎలా పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, 9 రోజులు ఎలా అలంకరించాలని ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా అయితే మన ఛానల్లో అందిస్తున్నాను కదండి. అందులో భాగంగానే 9 రోజుల పూజ చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అలాంటి పూజకి మనం ముఖ్యంగా ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సినది పూజా సామాగ్రి. ఈ పూజా సామాగ్రి అంతా కూడా ఇలా పక్కన తీసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా 9 రోజులలో మనం అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవచ్చు. అందుకోసమే మీకోసం ఇక్కడ నేను లైవ్లో తీసి పెట్టుకున్నాను కదా, మీకు కూడా ఒక వీడియో అనేది ఉంటే చాలా బాగుంటుందని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. దానికోసమే ఇక్కడ అన్నీ కూడా చూపిస్తున్నాను. ముందుగా మంగళప్రదకరమైన పసుపు కుంకుమతో స్టార్ట్ చేద్దాం. కుంకుమ అనేది ఎక్కువ కావాలి. కుంకుమ పూజకి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసుకుంటాం కదా అని. అయితే చాలామందికి డౌట్ అనేది ఉండవచ్చు. ఈ ఫోటోలు అలాగే విగ్రహాలు మనం ఎప్పుడు తెచ్చుకోవాలి, కొత్తగా తెచ్చుకునే వాళ్ళు అంటే మీరు గురువారం రోజునే అక్టోబర్ 3వ తేదీన అంటే షాప్స్ తెరిచిన తర్వాత తెల్లవారుజామును అలాగే తెచ్చుకొని పూజ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ముందు రోజు అమావాస్య ఉంది, ఆ తర్వాత ముందు రోజులు మహాలయ పక్షాలు ఉన్నాయి కదా, దానికోసమే. అంతేకాకుండా ఈ 9 రోజులలో అమ్మవారిని ఒక్కొక్క రూపంలో శైలపుత్రి గాను, బ్రహ్మచారిణి గాను, సిద్ధిదాత్రి గాను, చంద్రఘంటాదేవి గాను, అలాగే మహాగౌరీలుగా ఇలా 9 అమ్మవార్ల రూపంలో నేను పూజించడానికి ఇక్కడ కార్డ్బోర్డ్ రూపంలో ఉన్న అమ్మవార్లను అయితే తెచ్చుకున్నాను. మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ పసుపు కుంకుమ పెట్టడానికి అండి, అమ్మవారు సౌభాగ్యదాయిని కదా, మనకు కూడా మంచి సౌభాగ్యాన్ని ఇవ్వాలి అని పసుపు కుంకుమ. అలాగే రోజు కూడా మనం ఆచమనం చేసుకోవడానికి 2 కలశాలు, ఒకటి మామూలు కలశము, ఇంకొకటి చెంబు, అలాగే ఇంకోటి ఇది పంచపాత్ర అన్నమాట. దాంతోపాటుగా ప్రసాదానికి కప్పులండి, మీరు స్టీల్వి కాకుండా ఏవైనా కూడా తీసుకోవచ్చు. దాంతోపాటుగా కామాక్షి దీపము, అలాగే ఇది నా దగ్గర మకర తోరణం ఉంది అండి, దానికోసం ఇలా పెడుతున్నాను. అమ్మవారికి ఏ విగ్రహకైనా పెట్టడానికి బాగుంటుంది అని. ఇక్కడ 9 రోజులలో మనకి ఒకరు అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి గాను, అలాగే బాలత్రిపుర సుందరి దేవి గాను, దాంతోపాటు సరస్వతీదేవి గాను మనం పూజిస్తాం కదా. అందుకే నా దగ్గర ఉన్న విగ్రహాలను తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ 4 అమ్మవార్లు అయితే విగ్రహాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనం పూజ చేయడానికి వినాయకుడు, దాంతోపాటుగా అమ్మవారిని అంతా అలంకరించాక అద్దంలో చూపిస్తాం కదండి, దానికోసం ఒక అద్దము, దాంతోపాటుగా చామర. ఈ చామర అనేది నెమలికలదైనా వస్తుంది, మామూలుదైనా వస్తుంది, ఇలా వెండిదైనా వస్తుంది, ఏది ఉన్నా పర్వాలేదు. దాంతోపాటుగా కర్పూరం కంటే కూడా ఆవు నెయ్యి హారతి ఇవ్వండి, చాలా మంచిది. అమ్మవారికి శాంత స్వరూపిణి చేయడానికి మనం ఆవు నెయ్యి, దాంతోపాటుగా చందనము, అలాగే గంధము పౌడర్ అనేది ఏదైనా అలంకారంలో వాడటానికి, అలాగే గంధము పేస్ట్ అనేది బొట్లకి, అగ్గిపెట్టె, ఏకహారతి, పంచహారతి, గంట, అగరబత్తులు, పువ్వులండి. నేను ఇక్కడ 9 రంగుల పువ్వులు అయితే తెచ్చానండి. మనకి చాలా మంచిగా అయితే ఉంటాయి కదా. ఈ పువ్వుల్ని కూడా మీరు సోమవారం తెచ్చుకోండి, మీకు తక్కువ రేటు పడతాయి. అలాగే ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా ఇలా ప్లాస్టిక్ కవర్స్లలో, స్టీల్ బాక్స్లో వేసి పెట్టారనుకోండి, చక్కగా అయితే ఉంటాయి. అలాగే 9 రోజులు అమ్మవారికి మనం మార్చడానికి 9 మూరలు, 9 రకాల పువ్వులు అయితే ఇక్కడ తెచ్చుకున్నాను. మల్లె పువ్వులు, జాజి పువ్వులు, కనకంబరాలు, గన్నేరు పువ్వులు, డిసెంబరాలు, అలాగే మొదటి రోజు వేయడానికి అమ్మవారికి నేను తోమాల మాల అల్లించుకొని మరీ తెచ్చుకున్నాను వేయడానికి. దాంతోపాటుగా గన్నేరు పువ్వులు, తెల్ల పువ్వులు, పారిజాతం పువ్వులు, గన్నేరు పూలు చాలా రకాలైతే ఉంటాయి కదా, అన్నీ కూడా ఇక్కడ మనకు కావాలండి. మీరు ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి, చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి. ఆ రోజు అయితే చాలా రేట్ అయితే ఉంటాయి. మనము పూజ చేయడానికి అంత రేటా అని ఇబ్బంది పడకుండా ముందు తెచ్చుకోండి. లేదు అలా కుదరని వాళ్ళు మీరు గురువారం రోజునైనా కూడా తెచ్చుకోవచ్చు. ఈ పూలన్నీ మాకు అవైలబిలిటీలో లేవు అన్న వాళ్ళు మీరు చక్కగా ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చామంతి పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ చామంతి పువ్వులకి మీరు కుంకుమ అద్ది అవే ఎర్రని పువ్వులుగా భావించి పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టవలసినవి వేపాకు, అలాగే నిమ్మకాయలు. ఈ 2 కూడా తప్పకుండా దేవుడి దగ్గర, అమ్మవారి దగ్గర తప్పకుండా పెట్టాలి. అలాగే ఆవు పేడతో తప్పకుండా మీరు ధూపం అనేది వెయ్యాలండి, ఉదయం అలాగే సాయంత్రం. దీనివల్ల ఏవైనా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా, లేకుంటే ఏదైనా దోషాలు ఏవైనా మనం తప్పు తెలియకుండా చేసింటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీ దగ్గర ఆ ధూపం లేని అంటే ఆవు పేడ ధూపం లేను అన్నవాళ్ళు ఈ ధూపమైనా వాడుకోవచ్చు. అలాగే చక్కగా అమ్మవారి మనకి మంత్రాలు వస్తాయి అనుకుంటే అమ్మవారి యొక్క దేవి నవరాత్రులు బుక్ దొరుకుతుందండి. ఆ బుక్ తీసుకొని మనం షోడశోపచార పూజ చేసుకొని చక్కగా దీంట్లో అన్ని మంత్రాలతో సహా అన్నీ ఉంటాయి, కాబట్టి మీరు అది చేసుకోవచ్చు. ఇది వినాయక వ్రతకల్పం అని 2 కలిసి ఉన్న బుక్ అండి నాకు.
నేను దాంట్లో అయితే చూసుకుంటున్నాను. మీ దగ్గర బుక్ లేదు అంటే నేను రేపు మీకు ఈ వీడియో అనేది అంటే మంత్రాలతో సహా ఎలా చేయాలి అని ఒక వీడియో పెడతాను. మీరు ఆ వీడియోని పెట్టుకుంటూ పూజ అనేది 15 నిమిషాలలో చేసుకోవచ్చు. దాంతోపాటుగా లలితా సహస్రనామం బుక్ అండి. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాలు చదివితే చాలా మంచిది. దానివల్ల మనకి అమ్మవారు కృపా కటాక్షాలు లభిస్తాయి. అలాగే జాకెట్ పీసులండి. దాంతోపాటుగా తమలపాకులు, గాజులు, వక్కలు, జాకెట్ పీసులు సువాసిని పూజకి, కుమారి పూజకి, అమ్మవారి తాంబూలం పెట్టడానికి అన్నింటికి కూడా, అలాగే కలశం పెట్టాలి అనుకుంటే టెంకాయ, అలాగే అమ్మవారి దగ్గర కొట్టడానికి ఒక టెంకాయ, ఇలా టెంకాయలు అయితే కావాలి. అలాగే నైవేద్యంగా పెట్టడానికి, తాంబూలంలో పెట్టడానికి, ఇంటికి వచ్చిన సువాసినీలకి పూజ చేయడానికి, అలాగే పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి మనం పంచి పెట్టడానికి ఏవైనా కొన్ని పళ్ళు అయితే తీసుకోవాలి. దాంతోపాటుగా నూనె అండి. మీరు అఖండ దీపం వాడుతున్నట్లయితే ఈ నూనెని ఏ నూనె అయితే మొదటి రోజు వాడుతున్నారో అదే నూనె వాడాలి. నెయ్యి వాడితే నెయ్యే వాడాలి, నూనె వాడితే నూనె వాడాలి. అది ఏ నూనె అయినా పర్వాలేదు, దీపం ఆయిల్ అయినా పర్వాలేదు. దాంతోపాటుగా చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే లక్ష్మీ గవ్వలు, సాంబ్రాణి అండి. సాంబ్రాణి అనేది ధూపం వేస్తే చాలా మంచిది కదా. దాంతోపాటుగా అమ్మవారికి పత్తి ఒత్తి వస్త్రము ఇవన్నీ కూడా మనము తప్పకుండా అయితే పెట్టాలి. నిమ్మకాయ మాలైనా వేయవచ్చు, లేదు అంటే అమ్మవారి దగ్గర 4 నిమ్మకాయలు అయితే పెట్టాలి. ఇది మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి. ఇది శ్రీచక్రం అండి. శ్రీచక్రం లేని వాళ్ళు పసుపు కొమ్ము పెట్టి తమలపాకు పైన కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు శ్రీచక్రం ఉంటే చేసుకోవచ్చు. ముత్యపు శంకు ఉన్న దాని మీద పెట్టుకునైనా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు. అదేది లేదు అన్న వాళ్ళు కూడా మనం మామూలుగా అమ్మవారి పాదాల దగ్గర కుంకుమను వదులుతూ అర్చన అష్టోత్తరం చేసుకోవచ్చు. అలాగే బెల్లము, వడపప్పు అండి. అంటే పెసరపప్పు మనకు కావాలి. 9 రోజులు కూడా మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా రోజువారీగా తప్పకుండా పానకం, వడపప్పు తప్పకుండా అయితే ఉండాలి. ఇదండి ఇవాళ వీడియో. మీకు డీటెయిల్గా అయితే అన్నీ చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏవి కూడా మిస్ అవ్వలేదంటే అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇవ్వడానికి. సర్వేజన సుఖినో భవంతు.